హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ ప్రసాద్. నిన్న జరిగిన బిగ్ బాస్ హౌస్లో శివాజీ గారు చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడిందని ఎంతమందికి అర్థమైంది. అండ్ శివాజీ గారు గ్రేట్ థింకర్ అన్న విషయం ఒకటి అర్థమైంది. అండ్ అమర్ నేను దొంగనే అని ఒప్పుకున్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లో ఎవరు ఎన్ని నిమిషాలు స్క్రీన్ పైన కనబడి ఉంటారు అనే గెస్సింగ్ దానిపైన ఒకరికొరకు నెంబర్ ఇచ్చేసిండ్రు అనమాట. 20, 20, 15 అండ్ 5, 3 అట్లా 10 ఒకటి ఇచ్చిండ్రు అనమాట. దాంట్లో అర్జును ఆబ్వియస్గా అమర్ ఉంటాడు 20 నిమిషాలు అన్నట్టుగా ఇచ్చిండు. ఎందుకు అని అంటే దొంగతనాలు చేసిండు, ఫాల్ గేమ్స్ ఆడిండు, దాన్ని ఎక్కువ కవర్ చేసింటారు అని అంటే ఓ హౌ గ్రేట్ నేను అన్నట్టుగా ఫీల్ అయ్యిండు అమరు. తర్వాత మిగతా వాళ్ళు అదే రీజన్ చెప్తే తీసుకోలేకపోయిండు అనమాట. శివాజీ గారు ఇక్కడ కరెక్ట్ మాట్లాడిండ్రు. అమర్ కొన్ని విషయాలు కరెక్ట్ మాట్లాడినా కానీ ఫస్ట్ నేను దొంగ అని ఒప్పుకున్న కాడికే అమర్ది అయిపోయింది అనమాట. నువ్వు ఆల్రెడీ దొంగతనాలు చేయడం, ఫాల్ గేమ్స్ ఆడడం నీకు అది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయి చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పినా. లేదన్నా నేను కరెక్ట్ కాదు అని తెలియకుండా దొంగతనం చేస్తున్నా అని నిన్న అమర్ ఈజీగా దొరికిపోయిండు. శివాజీ గారికి ఈజీగా దొరికిపోయిండు. నువ్వు అది చేస్తే నెగిటివ్ని కూడా నువ్వు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయి చేస్తున్నావు, నెగిటివ్ని ఎక్కువ చూపించినావు, అందుకే నేను 3 minutes ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడిన అనమాట. అయితే శివాజీ గారు మాట జాడడం కూడా జరిగింది. అయితే మాట జాడడం ఏంటంటే అది ఆబ్వియస్గా ఇంకా ఈయన మెంటాలిటీ ఇంత ఆబ్వియస్గా ముష్టి అది దాని మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. అండ్ మిగతా విషయాలు పోలిస్తే నాగార్జున గారు అంత స్ట్రాంగ్గా చెప్పినా, అంతగానం చెప్పినా శివాజీ గారు మాట్లాడుతున్నారంటే అది ఆయన అలవాట్లలో ఒక పార్ట్ అయి ఉండొచ్చు. అండ్ అమర్ కూడా దొంగతనాలు చేయకు, ఫౌల్ గేమ్స్ ఆడకు అని ప్రశాంత్ని అంతగానం నొక్కి చెప్పినా కానీ అమర్ చేసే పని అమర్ చేస్తున్నారు. ఇక శివాజీ గారు కూడా అనిపించింటది, అమర్ అంత దొంగతనాలు చేస్తున్నాడు, అన్ని ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు, అతన్ని ఏమనట్లేదు, మేము ఒక మాట మాట్లాడితే మమ్మల్ని అంత ఫైర్ చేస్తున్నారు, మేమెందుకు నిజాయితీగా ఉండాలి, నేనెందుకు నోరు జారకుండా ఉండాలన్న ఉద్దేశం కూడా వచ్చిండొచ్చు. చెప్పలేం, నిజమే కదా అది. దాన్ని నేను ఏంటంటే తప్పు చేస్తున్నా, నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేస్తున్నా ఒప్పుకుంటున్నా ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు. అండ్ యావర్ ప్రశాంత్ వచ్చేసి జనరల్గా వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు డిజర్వ్, వాళ్ళు కష్టపడ్డారు, ఆడినరు, వాళ్ళకి 15 minutes, 10 minutes, 20 minutes అనేది రిపీట్ అయింది. అండ్ వీళ్ళ ముగ్గురికి ప్రియాంక వంట రూమ్లోనే సెటిల్ అయిపోయింది అన్న ఉద్దేశంతో 10 నిమిషాలు ఇచ్చిండు. ఇంకా శివాజీ గారు ప్రతిసారి అమర్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించింది. నిజంగా పోలిస్తే అమర్తో పోలిస్తే నాకు ప్రియాంకనే బెటర్ అనిపించింది, చాలా బెటర్. ఇప్పుడు ఉన్న దానిలలో ఏంటంటే ఎందుకు ఓట్లు వేస్తున్నారు అంటే దొంగతనాన్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు, నెగిటివ్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు అని నెగిటివ్ పర్సన్స్ ఇంతమంది ఉన్నారు ఆ సొసైటీలో అన్నది కూడా నాకు అర్థమవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.